వెనక్కి వెళ్ళే కొద్దీ కాలం చాలా పెద్ద ప్రవాహం. ప్రపంచానికంతా ఈ జ్ఞానబోధ చేసినది మన భారతదేశం. ఇంత లెక్కలు ఎక్కడా ప్రపంచంలో లేవు. ఈరోజు సూర్యమండలం ఎట్లుందో, చంద్రమండలం ఎట్లుందో మన పురాణాల్లో సుస్పష్టంగా చెప్పారు. చెప్పినది ఇవాళ పరిశోధనలు చేసి గ్రహిస్తూ ఉన్నారు. మనకు ఇస్రో ఉంది, అట్లాగే అమెరికాలో నాసా ఉంది. మన ఇస్రో ఏం తక్కువది కాదు. మనకు మన దగ్గర ఉంటే అంత గౌరవం తక్కువ, ఏముందిలే అని. అందువల్ల ఇంత గొప్పది పురాణము. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశ అనుచరితం. ఆ వంశములో ఇప్పటిదాకా ఎవరెవరు పుట్టారు. మహాభారతం చెప్పాడు, 1,00,000 శ్లోకాలతో భారతం రాశాడు. వ్యాసుల వారికి ఇంకా తీరలేదు, ఇంకా చెప్పవలసిన ఉన్నాయి. చూసారా, 1,00,000 రాస్తే ఇంకేం రాస్తాడు ఎవడైనా మానవుడు. కానీ 1,00,000 రాసి ఆయన మళ్ళీ హరివంశం అని రాశాడు పక్కన. అంటే హరి యొక్క వంశం ఇంకా రాయాల్సింది చాలా మిగిలిపోయింది. అంత భారతం 1,00,000 శ్లోకాలు రాసినా కూడా దానికి మళ్ళీ హరివంశం అని పేరు పెట్టి మళ్ళీ కొన్ని వేల శ్లోకాలు చెప్పాడు వ్యాసుల గారు. ఈ పురాణములన్నీ హరివంశము పురాణము, విష్ణు పురాణము పురాణము. ఈ విష్ణు పురాణములో 23,000 శ్లోకాలు ఉన్నాయి అని చెప్పారు. ఎన్నెన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయో. ఇప్పుడు మనకు 7,000 శ్లోకాలే దొరుకుతున్నాయి. ఈ 7,000 కాదయ్యా, విష్ణు ధర్మోత్తర పురాణం అని ఒకటి ఉంది, దాంట్లో 9,000 శ్లోకాలు ఉన్నాయి అన్నాడు. ఈ 9, 7 కలిపితే అన్ని 16 అయ్యాయి. ఇంకా 23 ఇంకా దొరకలేదు. ఈ రెండు కలిపినా కూడా 16,000 వరకే వచ్చాయి సంఖ్య. ఇంకా 23,000లో తక్కినవి ఇంకా దొరకలేదు. ఇంకా 7,000 మనకు దొరకాలి. ఇంత వాంగ్మయ ప్రపంచం ఉంది మనకు. అటువంటిది విష్ణు పురాణములో కార్తీక మాసము ఎన్ని ధర్మాలో చెప్పలేము, ఎన్ని కథలో, ఉపకథలో, కథానుకథలో మనము చెప్పుకుంటే రోజులు 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 మాట్లాడుకోవచ్చు అన్నమాట. అటువంటివి పురాణములు. Please subscribe to our YouTube channel. Like and share this video.